సో ఫస్ట్ మీరు గతంలో జనసేన కోసం చాలా తీవ్రంగా పనిచేశారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి అదే జన సైనికులు అందరూ తీవ్రవాదులు అని చెప్తుంటారు కదా! మీరు కూడా ఒక తీవ్రవాది లెక్క పనిచేశారు గతంలో. సో అలాంటి మీరు ఎస్ అండి. ఎందుకు ఎందుకు ఒక్కసారిగా మారిపోయి ఇప్పుడు మానవ బాంబులాగా అయిపోయారు ఒక్కసారిగా? అట్లాగేం లేదు సార్. మామూలుగా అయితే కనుక మేము ప్రజారాజ్యం అప్పటి నుంచి చిరంజీవి గారికి సపోర్ట్ చేసాము. చిరంజీవి గారికి సపోర్ట్ చేసిన తర్వాత మా బ్రదరు ఐడియాలజీని అక్కడి నుంచి సాఫ్ట్‌గా వచ్చేసి చెన్నైకొచ్చేసారు. చెన్నైకొచ్చిన తర్వాత మా బ్రదర్ జనసేనలో ఉండడం, దగ్గరగా ఆయన 14 డేస్ పనిచేయడం. ఆ తర్వాత నన్ను కూడా తీసుకురావడంతోటి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎట్లాగన్నా గాని సీఎం గారిని చెయ్యాలి. ఈ స్ట్రాంగ్‌గా ఉండండి. మేము దగ్గరగా మా బ్రదర్ ఒక 200 వాట్సాప్ గ్రూప్స్, నేను ఒక 200 వాట్సాప్ గ్రూప్స్, దగ్గరగా వాట్సాప్ గ్రూప్స్‌లోనే మాకు 1,00,000 నంబర్స్ ఉంటారన్నమాట మాకు. 2 ఓకే. మొబైల్స్‌లో కలుపుకొని. సూపర్. అట్లాగే ఫేస్‌బుక్, అట్లాగే 2 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకున్నాం. 2 యూట్యూబ్ ఛానెల్స్ కూడా కొన్ని మానిటైజేషన్ స్ట్రైక్స్ అయిపోయి క్యాన్సిల్ కూడా అయిపోయింది. నేను యాక్చువల్‌గా వచ్చి సెపరేట్ నాకు యూట్యూబ్ ఛానెల్ ఉందన్నమాట. ఇంగ్లీష్ ఛానెల్ అది. నా ఓకే. ఎర్నింగ్ అందులోనే ప్రత్యేకించి 1,00,000 పైనే ఉంటది నాకు. మామూలుగా అయితే గనుక హ్మ్. ఆ యూట్యూబ్ ఛానెల్‌లోనే క్రేజీ ఓకే. ఇండియన్ హ్యాకర్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటది. ఓకే. అవన్నటిని వదిలేసుకొని, ఈవెన్ హ్మ్. అన్నటిని వదిలేసుకొని జాబులు జంప్ అవ్వకుండా ఇదే ఒకే జాబ్‌లో ఉండి పవన్ హ్మ్. కళ్యాణ్ గారిని ఎలాగైనా ముఖ్యమంత్రి చెయ్యాలి అని అనుకున్న ఉద్దేశంలో మేము చాలా హ్మ్. స్ట్రాంగ్‌గా కష్టపడ్డాం. ఓ ఫేస్‌బుక్ పేజుల్లో కూడా మా బ్రదర్‌కి అవ్వని, నాకు అవ్వని భయంకరమైన ఫాలోవర్స్ ఉన్నారు. అన్ని ఓకే. కష్టపడ్డామాట. కష్టపడిన హ్మ్. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి హ్మ్. అయిన తర్వాత ముఖ్యమంత్రి సారీ అవ్వలా. ఉప డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి అయ్యారు. అయ్యారు. ఉప ముఖ్యమంత్రి అయ్యారా? సారీ. మా హ్మ్. టార్గెట్ అంతా ఇంక ముఖ్యమంత్రి కింద ఆ మైండ్ సెట్‌లోనే ఉంటది మాకు. అదే. సో, అదే. అదే. డిప్యూటీ సీఎం గారు అయ్యారు. డిప్యూటీ అయితే సీఎం ఇక్కడ అయిన ఇక్కడ ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షను. ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం అయిపోయిన దగ్గర మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్‌గా ముందు మీరు కష్టపడింది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని. కానీ ఆయన 21 సీట్లకి కాంప్రమైజ్ అయిపోయినప్పుడు మీరెలా కాంప్రమైజ్ అయ్యారు? మీ 1,00,000 మందిని ఎలా కాంప్రమైజ్ చేశారు 21 సీట్లకి? మాకొక టార్గెట్ వచ్చి స్టెప్ బై స్టెప్ ఎదగాలి అన్న ఉద్దేశంతోనే మేము సపోర్ట్ చేసాం. మెయిన్‌గా వచ్చి ఆయన ఒక హ్మ్. ఓవర్ రైట్, ఎందుకంటే మేము ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాం. జనసేన హ్మ్. వచ్చి హ్మ్. ఒకసారి దెబ్బతిని ఉంది. అలాగే అవును. పవన్ కళ్యాణ్ కూడా క్లియర్‌గా చెప్పారు. ఈ పరంగా హ్మ్. నేను హ్మ్. సెపరేట్‌గా నిలబడితే కనుక నాకు అన్ని సీట్లు వస్తాయో లేదో తెలీదు అని చెప్పి, హ్మ్. అట్లాగే హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ నచ్చింది. మా నాన్నగారు వచ్చి పక్కా టీడీపీ నాయకులు. ఆయన పక్కా ఓకే. టీడీపీ నాయకులు. ఆయన హ్మ్. దగ్గరగా ఆయన చనిపోయేదాకా టీడీపీ నాయకులే. దగ్గరగా ఓకే. 40 సంవత్సరాలు టీడీపీకే ఆయన సేవ హ్మ్. చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఒక రూపాయి తీసుకోలేదు. అలాగే మా నాన్నగారు కూడా ఆ 10 ఊర్లకి పెద్ద మనిషి ఆయన. ఎవరి కష్టం వచ్చినా గాని మా నాన్నగారు చూసుకుంటారు ఆ చుట్టుపక్కల ఊర్లలో. ఓకే. అట్లాగా ఉన్నవాళ్ళని సరే మేము పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాగైనా గాని మనం సీఎం చేయాలని చెప్పి మా బ్రదరు, హ్మ్. నేను చాలా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయ్యాము. నేను చెన్నైలో ఉంటా కూడా మేము దగ్గరగా 2:30, 3 దాకా మేము ఒక ఆర్టికల్స్ క్రియేట్ చేయడం, హ్మ్. అలాగే వాయిస్ మెసేజ్‌లు ఇవ్వడం, వీడియోలు క్రియేట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు చేయడం చాలా స్ట్రగుల్ హుహు. అయ్యాం. మేము ఎంత కష్టపడ్డాము అంటే కనుక హ్మ్. ఒక్కటి కాదు, 2 కాదు. ఈవెన్ కందులు దుర్గేష్ గారికి కూడా తెలుసు ఈ విషయాలు. మా ఓకే. ము ఆయనకు కూడా తెలుసు మేము చాలా కష్టపడ్డాము. హ్మ్. కాకపోతే ఆయన డీసీఎం అయిన తర్వాత, హ్మ్. డీసీఎం అయిన తర్వాత ఈవెన్ మా బ్రదర్‌ని కూడా ఆర్టికల్స్ చూసి మెచ్చుకున్నారు. ఈవెన్ మా ఓకే. కొట్టుపెల్లి కాలం అంటే కనుక మా బ్రదర్‌ని పిలిపించుకొని మరి నీ ఆర్టికల్స్ చాలా బావుంటాయి. మా హ్మ్. అక్కలు హ్మ్. వీళ్ళందరూ చదువుతూ ఉంటారు అని జెప్పి. హ్మ్. నాగబాబు గారు కూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడు మా తమ్ముడు. అట్లాగే ఆయన ఫస్ట్ టైమ్ భీమవరంలో ఓడిపోయినప్పుడు నాగబాబు గారు కాన్వాసింగ్ చేసినప్పుడు నాగబాబు హ్మ్. గారు పక్కనే ఉండి మా తమ్ముడు కాన్వాసింగ్ చేసాడు. అంత ర్యాపో ఉన్న వ్యక్తి మా తమ్ముడు. ఈవెన్ ఓకే. ఎమ్మెల్సీ టైమ్‌లో కూడా చాలా మంచి హ్మ్. ఓట్లొచ్చినియి. ఆ టైమ్‌లో హ్మ్. కూడా మంచి ఓట్లొచ్చినియి. ఇయన్నీ జరిగినియి. చాలా కష్టపడ్డాం మేము. పార్టీ కోసం ఓకే. కష్టపడ్డాము. హ్మ్. మాకు ఒక్క పదవి ఇవ్వాలని చెప్పి ఏమి లేదు. ఎందుకంటే గనక ఆబ్వియస్‌గా మా నాన్నగారు చాలా హార్డ్ వర్క్ చేసి మాకు సంపాదించి పెట్టారు. మాకు హ్మ్. ఆస్తులు హ్మ్. సంపాదించి హ్మ్. పెట్టారు. అట్లాగే మా బ్రదర్‌కి చూసుకుంటే కనుక తక్కువ చూసుకుంటే గనుక ₹1,50,000 సాలరీ వస్తుంది. నాకు హ్మ్. హ్మ్. 2.5 లాక్స్ సాలరీ టు హ్మ్. హ్యాండ్ వస్తది నాకు. నాకు హ్మ్. హ్యాండ్‌కే హ్మ్. 2.5 లాక్స్ వస్తది. అది కాకుండా నాకు ఓకే. యూట్యూబ్ ఛానెల్ ఉంది. అది చూసుకుంటే గనుక అది ₹1,00,000 వస్తది. హ్మ్. ఇవన్నీ చూసుకుంటే గనుక మాకు ఆర్థికంగా కూడా ఏదో కాంట్రాక్టర్లు రావాలి, లేకపోతే బాగుపడాలి అని చెప్పేసి మాకేమీ లేదు. ఒక హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా బతుకుతాడో మా లైఫ్ కూడా అట్లాగే ఉంది. అందులో ఓకే. ఏమాత్రం డౌట్ లేదు. చెన్నైలో హ్మ్. కూడా నేను హ్యాపీగా లగ్జరీ లైఫే లీడ్ చేస్తున్నాను. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. సేవ చేసింది ఎందుకంటే గనుక ప్రజలకి ఉపకారం చేస్తారు అని చెప్పేసి మేము ఆయనకి సేవ చేసాము. సేవ ఓకే. చేసిన తర్వాత ఎప్పుడైతే మన డీసీఎం గారు అయ్యారో, కందులు దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యారో, అయిన తర్వాత దగ్గరగా ఒక 6 నెలల్లోనే మా ఇంటి మీద 2 అటాక్‌లు జరిగిపోయాయి. ఎక్కడ చెన్నైలోనా?
చెన్నైలో కాదు. మా తమ్ముడి మీద 2 అటాక్‌లు జరిగినియి. మొత్తం ఒళ్ళంతా కోసేసారు. కత్తులతో నరికేసారు. దగ్గర ఆ! దగ్గరగా రూ. 80,00,000 సంబంధించిన ఆస్తి పట్టుకుపోయారు. డబ్బు, బంగారం కలిపి. ఓకే. ఎక్కడ ఏ ఊర్లో జరిగిందండి ఇది? కండవెల్లండి. మీకు యూట్యూబ్‌లో కూడా కండవెల్లి. వీడియోలు చాలా ఉన్నాయి. కోటిపిల్ల అయ్యప్ప మీద దాడి అంటే గనుక చాలా ఉన్నాయి మీకు. అవునవును. దాడులు అయ్యప్ప గారితో. జరిగినియి. మేము కందు దుర్గేష్ గారి దగ్గరికెళ్ళాము. అది హ్మ్. కాకుండా ఎస్టీ, ఎస్సీ కోసం కూడా పెట్టిచ్చారు. ఈ ఓకే. ఇది ఎందుకు పెట్టిచ్చారంటే గనక, మేము జనసేనలతో టీడీపీ, జనసేనతో పొత్తు లేనప్పుడు వాళ్ళ మీద అవినీతి హ్మ్. మీద పోరాటం చేసాం మేము. మా తమ్ముడు హ్మ్. హ్మ్. సొసైటీ హ్మ్. మీద పోరాటం చేసాడు. ఒక అవినీతి 20,00,00,000 భోగతం బయటపడ్డది. ఇది ఓకే. బాగుపడకూడదు, బయట పడితే కనుక వాళ్ళకి ఇబ్బందులు అవుతాయని చెప్పి మా తమ్ముడి హ్మ్. మీద అటాక్ చేసారు. అటాక్ చేసి పెళ్లికి 2 రోజుల ముందు అటాక్ చేసారు మా తమ్ముడి మీద. బాధపడేది అయ్యో! ఏంటంటే పెళ్లి హ్మ్. చెడగొట్టేయడానికి. అంతకు హ్మ్. మించి హ్మ్. దుర్మార్గం పని ఎక్కడ ఉండదు. ఆ హ్మ్. తర్వాత పెళ్లి కూతురు తండ్రి దగ్గరికెళ్ళి, ఈ పిల్లోడిని పెళ్లి చేసుకుంటే మీ జీవితాలు సంకనాకిపోతాయని కూడా చెప్తే వాళ్ళ అమ్మాయి హ్మ్. తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు. మంచోళ్ళు అయ్యుండి ఓకే. మాకు అయ్యప్ప హ్మ్. గురించి మేము అన్నిటికి సిద్ధపడే పెళ్లి చేసామన్నాము. ఆ పెళ్లికి కందులు హ్మ్. దుర్గేష్ గారు కూడా వచ్చేరి, మినిస్టర్స్ వచ్చేరి, ఎమ్మెల్యేస్ వచ్చేరి. టీడీపీ నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్యేస్ వచ్చారు. హ్మ్. అంత గ్రాండ్‌గా చేసుకున్నాం. ఎంత కష్టంలో ఉన్నా గాని, డబ్బు పట్టిపోయినా, బంగారం పట్టిపోయినా గాని, అమ్మాయికి పెట్ అమ్మాయికి 40 కాసులు బంగారం కొనుక్కు తెచ్చి ఇంట్లో పెట్టాము. మ్యారేజ్‌కి హ్మ్. 2 రోజుల ముందు. మ్యారేజ్ టైమ్‌కి మేము పెళ్లిపీటల మీద ఇవ్వాలి అమ్మాయికి 40 కాసులు బంగారం. హ్మ్. ఆ 40 కాసులు బంగారం కూడా పట్టుకుపోయారు వాళ్ళు. 40 హ్మ్. కాసులు బంగారం పట్టుకుపోయి దగ్గర దగ్గరగా మా తమ్ముడు 15,00,000 హ్మ్. హెచ్‌డీఎఫ్‌సీలో లోన్ పెట్టాడు. అది కూడా ఓకే. పట్టుకుపోయారు. హ్మ్. అన్నీ పట్టిపోయారు. ఇంక్లూడింగ్ బిల్స్ కూడా మేము పోలీసులకు సబ్మిట్ చేసాము. ఎవరు పట్టిపోయారో ఓకే. అన్నీ తెలుసు. టీడీపీ నాయకులు పట్టిపోయారు. హ్మ్. పట్టిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి పెళ్లయిన తర్వాత మళ్ళీ రెండోసారి దారి కాసి మళ్ళీ కొట్టి మళ్ళీ చేశారు. మేము హ్మ్. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్‌కి ఆ రక్త కాలువతోటి ఎళ్తే హ్మ్. కొంతమంది పెద్ద మనుషులు మీది ఇది పర్సనల్ ప్రాబ్లమ్ అని చెప్పి అన్నారు. పర్సనల్ ప్రాబ్లమ్ హ్మ్. అవ్వచ్చు. లేదంటే గనక పార్టీ ప్రాబ్లమ్ అవ్వచ్చు. కానీ ఒక మనిషి శాంతి భద్రతకు సంబంధించిన విషయం. ఆయన వచ్చి డిప్యూటీ సీఎం. హ్మ్. ఒక అన్నదమ్ములు కొట్టుకుంటున్నా గాని, హ్మ్. దాన్ని పోలీస్ కేస్ పెట్టి ఎవడు హ్మ్. తప్పుంటే వాళ్ళని జైల్‌లో ఏయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అవును. కానీ హ్మ్. ఏ గొడవొచ్చినా గాని, ఇది మీ పర్సనల్ ప్రాబ్లమ్ అంటూ ఎంత సమంజసం? మనకది పద్ధతి కాదు కదా! హ్మ్. నాకు హ్మ్. దాని మీద అయినా గాని నేను అక్కడికి మా తమ్ముడి మీద అటాక్ జరిగినా గాని ఒక 7, 8 మంత్స్ చాలా వరకు ఓపికగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తా, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తా, ఆయన మంచి పనులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తా చాలా స్ట్రగుల్ అయ్యాం. మేము కూడా ఓకే. చేసాం. సర్లే హ్మ్. నా ఒక్కడికే కదా అన్యాయం జరిగింది. ఇంకా జనాలు చాలా మందున్నారు. అన్యాయం మాకు జరిగితే ఏముంది? ప్రజలు బాగుపడుతున్నారు కదా! దేవుడి దయ వల్ల మాకేదో దేవుడిచ్చాడే. మాకు చాలు ఇంతకు మించి. ప్రజలకు న్యాయం జరుగుతుందిలే. పోతే పోయింది. ఒంటి మీద పడిన హ్మ్. గాయాలు మాయమైపోయినియి. ఆహ్, సరే దానిదేముందిలే పెళ్లయిపోయింది. ఆడికి కావాల్సింది ఒక అన్నగా ఆడికి పెళ్లవ్వాల్సింది అయిపోయింది. నాకదే హ్మ్. హ్యాపీగా ఉంది. సరే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి చేస్తా ఉంటే, హ్మ్. ఆ తర్వాత ఈ మధ్యలో దగ్గర దగ్గరగా 12 మంది జన సైనికుల్ని దాడి చేస్తే 12 హ్మ్. మంది జన సైనికుల్ని పట్టించుకోలేదు. ఓకే. ఆ! 12 మంది జన సైనికుల్ని పట్టించుకోలేదు. ఒక కందుకూరి ఘటన. ఈ హ్మ్. ఇద్దరిని చంపేసారు. టీడీపీ ఒకతను చంపేసాడు. హ్మ్. చంపేస్తే దాన్ని మా బ్రదర్ ఎళ్లి చేసాడు. ఆ తర్వాత హ్మ్. శ్రీదేవి వెంపురి ఒక గంజాయి మీద కేసు మీద ఆమె చేస్తే ముస్లిం ఓట్లు పోతాయని చెప్పేసి టీడీపీకి సంబంధించిన ముస్లిం ఓట్లు పోతాయని చెప్పి ఆ కేసుని కూడా కట్టలేదు. డీఎస్పీ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె హ్మ్. జన సైనికులు కాదు అని చెప్పి. ఆమె ఐడీ ఓకే. కార్డ్ పట్టుకొని వీడియోలో నేను జన సైనికురాలిని చూసుకోండి అని చెప్పి పెడితే చాలా బాధగా అనిపించింది. అంటే ఒక జన హ్మ్. సైనికురాలు అక్కడ జన సైనికురాలా? లేకపోతే హ్మ్. టీడీపీయా? వైసీపీయా? అది పక్కకు పెట్టేద్దాం. ఒక హ్మ్. దాడి హ్మ్. జరిగినప్పుడు అవును. డీఎస్పీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏంటి? ఆమె మీద దాడి జరిగింది. మేము హ్మ్. యాక్షన్ హ్మ్. తీసుకుంటాం అంటారా? లేదా ఆమె జన సైనికురాలు కాదు అంటారా? అంటే జన అదే. అదే. సైనికురాలు అయితేనే కనుక యాక్షన్ తీసుకుంటారా? నాకు అర్థం కావట్లా. హ్మ్. 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 ఆమెకి దగ్గర దగ్గరగా 20,000 ఫాలోవర్స్ ఉన్నారు. 20,000 ఫాలోవర్స్ ఓకే. ఉన్నారు. హ్మ్. అక్కడ కూడా పడింది. ఆ తర్వాత హ్మ్. దీపుని చంపేసారు. అంబటి దీపుని చంపేసారు. హ్మ్. అంబటి హ్మ్. దీపుని హ్మ్. చంపేస్తే ఆయన ఎవరో మినిస్టర్ ఒకతను వచ్చాడు. ఆయన పేరు నాకంత ఐడియా రాలేదు. హ్మ్. అతను అతను కూడా కొంచెం ఎటకారంగా మాట్లాడి అంటే జన హ్మ్. హ్మ్. సైనికులకి ప్రాణాలకి విలువ లేదు నాకు అర్థం కావట్లా. ఒక కుర్రోడు హ్మ్. 17 సంవత్సరాల కుర్రోడు హ్మ్. 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 ఆయన ఫేస్‌బుక్ పేజ్‌లు చూస్తున్నా, ఆయన వీడియోలు చూస్తున్నా, ఆయన బైక్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోవే ఉంది. ఓకే. ఆ! పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటే, ఆయన చనిపోయినందుకు ఆ లోకల్‌లో ఉండే జన సైనికులు వాళ్ళ పేర్లు ఇప్పుడు అవసరం లేదిక్కడ. హ్మ్. ఎందుకంటే గనుక వాళ్ళు రిస్క్‌లో పడతారు. అదేలెండి. ఆ! వాళ్ళ అంత్యక్రియలకు అటెండ్ అయ్యి న్యాయం కోసం పోరాటం చేశారని చెప్పి, మీరు హ్మ్. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి సోషల్ మీడియాలో పబ్లిక్‌గా లెటర్‌లు హ్మ్. ఇచ్చేసారు. హ్మ్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఐడియాలజీతో వచ్చారైనా? ప్రశ్నించాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలన్నీ
పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతున్నాయా, తెలియట్లేదంటారా, ఆయన దాకా వెళ్ళట్లేదంటారు ఈ అంశాలన్నీ కూడా? ఇప్పుడు ఆ, తెలియకుండా ఏమీ లేదండి. మేము నాగబాబు గారిని కలిసాం. ఉమ్, మా బ్రదర్ నాగబాబు గారిని కలిసాడు. ఉమ్, కందులు దుర్గేష్ గారిని ఒక 20 టైమ్స్ కలిసాడు. ఓకే. నేను మా మా అమ్మగారు మా తమ్ముడు కూడా కలిసాము. మీకు ఉమ్, న్యాయం చేస్తానని చెప్పి కొన్ని 100 సార్లు అన్నారు. ఉహుం, మాకు బాధ ఎక్కడ కలిగించింది అంటే కనుక కందులు దుర్గేష్ గారి విషయంలో, ఉమ్, కందులు దుర్గేష్ గారు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నేను 200 కొబ్బరికాయలు కొట్టాను. నేను ఓకే. ఆ, 21 రోజు ఉపవాసం ఉన్నాను నేను. ఉమ్, ఈ కందులు దుర్గేష్ గారు ఎమ్మెల్యే అవ్వకూడదు. అలాగే ఉమ్, టీడీపీ సంబంధించిన శాసగిరి గారు ఎవరో ఉన్నారు, ఆయన పేరు గుర్తులేదు నాకు, మా ఎక్స్ ఉమ్, ఎమ్మెల్యే గారు. ఉమ్, ఆయనకి టికెట్ ఇవ్వలేదని చెప్పి ఎవరైతే ఉమ్, రోడ్ల మీద టైర్లు కాల్చి బందులు చేశారో ఉమ్, వాళ్ళు వాళ్ళని కూడా పెట్టుకుని కందులు దుర్గేష్ గారు తిరుగుతున్నారు. ఓకే. ఆ, ఎవరైతే జనసేన జెండా పట్టుకుని కందులు దుర్గేష్ గారు గెలవాలని చెప్పేసి రోడ్ల మీద ఇక్కడి నుంచి తిరిగినోళ్ళు ఉమ్, మేమందరం దూరం అయిపోయాం. ఉమ్, ఓకే. నిడదవోల్లో ఒక ఫేమస్ సర్జన్, ఆయన ఎంత ఫేమస్ ఉమ్, అంటే కనుక దగ్గర ఉమ్, దగ్గరగా ఒక 500 కోట్లు ఆస్తి ఉంటుంది. మా తమ్ముడితో కలిపి తిరిగాడు ఆయన. ఆ ఓకే. హైదరాబాద్ లో కొత్తగా హాస్పిటల్ కట్టాడు ఆయన. దగ్గర దగ్గరగా 200 కోట్లు ఉమ్, పెట్టి హాస్పిటల్ కట్టాడు. మా తమ్ముడు గారికి ఆయన గురువు గారు. ఆయన ఉమ్, కూడా 20 రోజులు లీవ్ పెట్టి కందు దుర్గేష్ గారు, ఆయన చౌదరి గారు, ఆయన కమ్మ గారు, ఆయన ఉమ్, కూడా కందు దుర్గేష్ గారు గెలవాలని చెప్పి తిరిగితే ఉమ్, ఆయన్ని వీళ్ళందరూ కలిసి పార్టీ టికెట్ రాగానే ఆయన ఉమ్, అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు రోడ్ల మీద క్యాన్వాసింగ్ చేసినప్పుడు ఆయన్ని ఉమ్, మమ్మల్ని పట్టుకుని ఎవరైతే కనుక రోడ్ల మీద తిరిగారో వాళ్ళందరూ మమ్మల్ని ఉమ్, దూరంగా పెట్టారు. అప్పుడన్నా కానీ కందు దుర్గేష్ గారు వచ్చి, అయ్యప్ప నువ్వేం బాధపడకు, నువ్వు మాకు సపోర్ట్ కావాలి, ఫోన్ చేస్తారు, అయ్యప్ప నువ్వు సపోర్ట్ కావాలంటారు, అన్ని కావాలంటారు, మీకు న్యాయం చేస్తానంటారు, కానీ యాక్షన్ ఉండదు. ఉమ్, ఓకే. చాలా బాధ ఉమ్, కనిపించింది. మా బ్రదర్ అయితే కనుక ఆహార్నేశ్వర కందులు దుర్గేష్ గారి మీద, జనసేన మీద మా తమ్ముడు 250 ఆర్టికల్స్ రాశాడు. ఇప్పుడు దాకా ఉమ్, మా తమ్ముడు వచ్చి 3000 ఆర్టికల్స్ సోషల్ సర్వీస్ మీద రాశాడు. జనసేన ఉమ్, మీద 250 ఆర్టికల్స్ రాశాడు. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక 25 ఆర్టికల్స్ రాశాడు. నాగబాబు గారి మీద ఒక 6 ఆర్టికల్స్ రాశాడు. చంద్రబాబు ఉమ్, ఇప్పుడు పబ్లిక్ లో ట్రెండింగ్ అవుతున్నాయి, సుమన్ టీవీలో అవని ఇంకోటి అవని కానీ, ఉమ్, 1000 చిరంజీవి గారు దాన ధర్మాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాస్తే ఈ రోజు ప్రతి ఒక్కరు కాపీ పేస్ట్ చేసుకుని వీడియోలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మా తమ్ముడు అంత రాశాడు, ఓకే. చిరంజీవి ఉమ్, గారి మీద రాశాడు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనుక మెయిన్ గా కందు దుర్గేష్ గారి మీద నేను 18 ఉమ్, వీడియోలు చేశాను. ఇప్పుడు ఉమ్, కూడా నా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఓకే. ఈ వీడియోస్ అన్ని చూసుకుంటే కనుక ఏది 5,000 10,000 వ్యూస్ కాదు, ఏది చూసుకున్నా కానీ 3 lakhs 4 lakhs వ్యూస్ అది. ఏ ఉమ్, వీడియో ఉమ్, చూసుకున్నా కానీ. నాది ఈ మధ్య ఓకే. స్ట్రైక్ వచ్చి కొంచెం వ్యూస్ తగ్గినాయి కానీ స్టార్టింగ్ లో ఉమ్, ఏది చూసుకున్నా కానీ 1 million వ్యూస్ అవన్నీ. ఓకే. అంత దాడి చేసినా కానీ కందులు దుర్గేష్ గారి గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మీరు సీరియస్ అయ్యేవాళ్ళు. కానీ ఉమ్, కందులు దుర్గేష్ గారు మాకు ఏ రకంగానూ సపోర్ట్ చేయాల. సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు. ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళతో ఉమ్, వారానికి ఒక ఫోటో దిగుతుంటుంటే, ఎవరైతే ఉమ్, మా ఇంటి మీద దాడి చేశారో వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఉంటే మాకు ఎట్లా అనిపిస్తుందండి? అంటే ఉమ్, ఆ కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పడేశారు కదా. ఓకే. క- ఉమ్, గుండెలో బాధ రగిలిపోతూ ఉంటుంది మాట, నిద్ర పట్టదు ఒక్కొక్కసారి. నేనే ఉమ్, జనసేనకు పనిచేసింది, నేనే జనసేన కోసం కష్టపడ్డాను, నాలాంటి వాళ్ళు ఉమ్, ఎంతో మంది ఉన్నారు. నేను ఒక్కొక్క వీడియో పెడుతుంటుంటే వాళ్ళ కామెంట్స్ చదువుతూ ఉంటాను. ఉమ్, నిజంగా ఎంత బాధ కలిగిస్తాయి అంటే కనుక అన్ని కామెంట్స్ చదువుతాను. ఎందుకంటే నేను చేసే వీడియోకి పాజిటివ్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, ఎందుకంటే ప్రజలు హర్షించారు మనం చేసే వీడియోల్ని. అవునవునవునవును. అన్ని కామెంట్స్ చదువుతూ ఉంటాను. ఉమ్, నాకు ఉమ్, ఒక నెగిటివిటీ అనేది ఎక్కువ మంది వచ్చింది అంటే కనుక దానికి సంబంధించిన వీడియో డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే కనుక ఉమ్, ప్రజలు ఒప్పుకోవాలి, మనం ఏం చేసినా కానీ ప్రజలు ఒప్పుకోవాలి. అవును. డిలీట్ చేసేస్తాను. మళ్ళీ ఉమ్, దానికి సంబంధించిన వీడియో చేయను. ఎందుకంటే మెజారిటీ పీపుల్ నీట్ బి అగ్రీ. మెజారిటీ ఓకే. అవును. పీపుల్ నీట్ బి అగ్రీ. ఆ అగ్రీ చేయనప్పుడు నాకు ఆ వీడియోస్ సంబంధం లేదు, ఏమీ లేదు, నాకు అవసరంలా. నాకు ఫేస్బుక్ లో డబ్బులు రావాలని ఇది లేదు, లేదా యూట్యూబ్ లో డబ్బులు రావాలని లేదు. నాకు ఈవెన్ ఈ జాబ్ చేసుకుంటే సరిపోద్ది, నాకు ఫ్యామిలీని చూసుకుంటే సరిపోద్ది, నాకు పెద్దగా అవసరం ఉమ్, లేదు, హ్యాపీగా ఉమ్, ఉండొచ్చు. కానీ జనసేన ఓకే. ఐడియాలజీ నచ్చి ఇవన్నీ చేస్తే ఈ రోజుని గుండెల్లో బాధ ఎంత ఉంటదంటే కనుక నా తమ్ముడిని చూసినప్పుడు గుండెలు తరుక్కుపోతూ ఉంటాయన్నమాట. సాయంత్రం 5 అయితే కనుక 200 కాల్స్ చేస్తాను మా తమ్ముడిని ఎక్కడ చంపేస్తారా అని. ఎరా ఉమ్, ఎక్కడున్నావురా, ఎక్కడున్నావురా, ఎక్కడున్నావురా అని. ఉమ్, అదే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళి మేము కలుపుకి వెళ్ళి మా అమ్మగారు మా తమ్ముడు కలుపుకి వెళ్తే ఆఫీస్ లో ఉండి లేరనిపించేది. ఉమ్, ఓకే. కందులు దుర్గేష్ గారు కలుస్తారు, అయ్యప్ప నువ్వు ఎప్పుడు కలుగుతా అప్పుడు రా అంటారు ఉమ్, మొహమాటానికి. ఒక ఎస్టీ ఎస్సీ కేసు పెట్టించారండి ఈ టీడీపీ ఉమ్, నాయకులు. ఒక ఉమ్, ఎస్టీ ఎస్సీ కేసు పెట్టించారండి. ఓకే. మేము స్టింగ్ ఆపరేషన్ కూడా చేసాము, అది కోర్టులో సబ్మిట్ చేయాలి, అందుకని చెప్పి ఉమ్, మేము ఆగుతున్నాం. ఓకే. ఇంతకీ ఓకే. ఈ ఎస్టీ ఎస్సీ కేసులో
మాకు సంబంధించిన మాల కులస్తులు కానీ మాది కులస్తులు కానీ మేమందరం అన్నదమ్ముల కింద ఉంటాం. వాడు ఒక ఎవడో ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడని చెప్పేసి అందరినీ మేము తప్పుగా అనుకోం. వాళ్ళు మాకు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు అతను క్లియర్గా చెప్పాడు, ఫలానా వ్యక్తి ఎస్టీ కేసు పెట్టమని నాకు డబ్బులు ఇస్తేనే పెట్టాను అని చెప్పేసి స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డది. వాళ్ళ నాన్నగారిని ఖననం చేసింది ఎట్లా అంటే గనక వాళ్ళ పొలంలో యేసు ప్రభు ఆచారాల ప్రకారం, యేసు క్రీస్తు ఆచారాల ప్రకారం ఖననం చేసేది. వాళ్ళ పాస్టర్లు చర్చిల్లోకి వెళ్తున్న ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. అలాగే ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలంటే కనుక వాళ్ళ కొడుకు పెళ్లి వచ్చి ఒక చర్చిలో పాస్టర్ల దగ్గర చేశారు. అలాంటి వాళ్ళు ఎస్టీ కేసు ఎలా పెడతారండి? అది పెట్టించారు. ఈ ఎస్ఐ కూడా మాకు అతని పేరు ఎం వెంకటేశ్వరరావు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏం పీక్కుంటావు పీక్కో. కొన్ని బూతులు కూడా వల్గర్గా తిట్టాడు ఆయన, కొన్ని బూతులు కూడా తిట్టాడు. అయిన తర్వాత కొంచెం మాకు సపోర్ట్ ఎవరు చేశారంటే కనుక మా తమ్ముడు అడ్వకేట్ కాబట్టి లాయర్స్ దగ్గరగా 24 స్టేట్లు 24 జిల్లాలు దగ్గరగా లెటర్ రిలీజ్ చేసి 1 or 2 days స్ట్రైక్ చేశారు. హోమ్ మినిస్టర్ కి ఈ కోర్టు ఎందుకు బంద్ చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఈ కోర్టు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారని చెప్పేసి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంపల్సరీ వెళ్తాయి. 24 కోర్టులు దగ్గరగా బంద్ చేశారు అంటే కనుక ఎందుకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారికి ప్రతి విషయం తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని మా తమ్ముడు 5-6 times కలిసేడి, అయ్యప్ప నీలాంటి వాళ్ళు కావాలన్నారు, కానీ ఈ రోజు మేము కలవలేదు. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నారు, ఎలక్షన్స్కి ముందు అంటే అధికారం రాకముందున్న పవన్ కళ్యాణ్కి అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఎందుకు ఎంత మార్పు వచ్చింది? అంటే అధికారం వచ్చిన తర్వాత ఆయన మారిపోయారా, లేకపోతే అధికారం రాకముందే నటించారా? మేము నటించాడని చెప్పి ఎప్పుడు అనమండి. ఆయన మాకు ఎప్పుడు దేవుడి కింద సమానం. నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే దేవుడితో సమానం. కానీ ఆయన్ని కొన్ని గొంతులు నొక్కేస్తున్నాయి, భయం. రేపు పొద్దున్న టీడీపీ వాళ్ళని చేసి దుర్మార్గం పనులని ఎవరు అనుకుంటున్నారు? టీడీపీ పెద్దోళ్ళు కాదు, లోకల్ లీడర్స్. ఎవరికి వాళ్ళు రౌడీల్లో ఫీల్ అయిపోతారు లోకల్ లీడర్స్. ప్రతి గ్రామంలో ఉందండి, ప్రతి గ్రామంలో కూడా టీడీపీ వాళ్ళు అంటే కనుక ఒక గూండాల్లో బిహేవ్ చేయడం అండి. బాధ ఎక్కడ కలిగించింది అంటే కదండి, మేము వైసీపీకి 100% యాంటీ అండి. వైసీపీకి 100% యాంటీ అయినప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మీద ఎవరు చేసుకోలేదు. మేము అందరం యాంటీగా ఉన్నా గానీ మాకు క్యాస్ట్లు అవ్వచ్చు, లేదంటే మా ఊర్లో కాపు క్యాస్ట్ ఉంటది, చెట్టి బలిజ క్యాస్ట్ ఉంటది, రెడ్డి క్యాస్ట్ ఉంటది, రాజుల క్యాస్ట్ ఉంటది. వీళ్ళందరూ క్యాస్ట్లు అన్నదమ్ముల్లాగానే ఉంటాము. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు. మేము పెళ్లిళ్ళకి వెళ్తాం, అన్నట్లకి వెళ్తాం, కానీ ఏదో ఎలా కోలాలుగా వచ్చాడురా జనసేన ఓడు, వచ్చాడురా వైసీపీ ఓడు అని చెప్పి సరదాగా ఏదో బావబామరుదులాగా ఎలా కోలాలు ఆడుకుంటాం తప్ప కొట్టుకునే అంత పరిస్థితులు ఉండవండి. మా ఊర్లో ఒక చీడ పురుగు ఉన్నాడండి, ఆ చీడ పురుగుని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. టీడీపీ నాయకుడు అంటే కనుక ఒక్క మీ నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే అరవసైన బాధితురాలని రోడ్డు పైన కొట్టింది ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి. నాకు అక్కడే కోపం వచ్చిందండి. ఒక్క నిమిషం కోటా వినుతాగిని టీడీపీ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. చాలా చోట్ల జనసేన వాళ్ళమే బయటకు వస్తున్నాయి. ఈరోజు భీమవరంలో కూడా ఒక మహిళకి సంబంధించిన వీడియోస్ ఏవో బయటకు వచ్చినాయి. జనసేన వాళ్ళ ఇల్లు పడేస్తున్నారు చాలా చోట్ల మనం చూసాం. గతంలో ఇల్లులు పడేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్వయంగా జనసేన వాళ్ళ ఇల్లులు పడేస్తున్నా కూడా ఇన్ని జరుగుతున్నాయి. అంటే జనసేన వాళ్ళ మీదే వరుసపెట్టి అటాక్ జరుగుతుంటే ఆయన సైలెంట్గా ఉంటాం, దేనికి సంకేతం ఇదంతా కూడా? ఏమండి, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాలని చెప్పి రూల్ లేదు, కానీ రియాక్ట్ అవ్వాల్సింది ఎవరంటే కనుక మొన్న మొత్తం మీద ఈ దగ్గర 2 సంవత్సరాల్లో ఫస్ట్ టైము ఎవరో ఎంపీ బాలశౌరి గారు నిన్న రియాక్ట్ అయ్యేది. నేను ఒక కార్యకర్తని, మా ఊళ్ళ మీద చెయ్యేస్తే ఊరుకోను, అధికారుల మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి అన్నారు. లోకల్ లీడర్స్ అన్న వాళ్ళు కంపల్సరీ రేపొద్దున్న పొత్తు ఉంటది పోద్దండి. రేపొద్దున మళ్ళీ ఏమండి నేను ఒకటి చెప్పనండి, నేను క్లియర్ గా చెప్తున్నాను. ఎమ్మెల్యేకి 4 ఓట్లు రావు తెలుసు మీకు, ఏ ఎమ్మెల్యేకైనా కానీ ఓట్లు తీసుకొచ్చేది ఎవడంటే కానీ కార్యకర్త. వాడే ఇంటి తిరుగుతాడండి. రేపొద్దున పొత్తు లేదు, పొత్తు ఉన్న రోజుని
మిగతా కార్యకర్తలు వేరండి. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు అంటే కనుక మనకు తెలుసు. జనసేన కార్యకర్తలు మందుకి, డబ్బుకి బానిసల్లో ఉండరు. ఏ ఊరెళ్ళినా అవును చూసుకోండి. మందుకి, అవునవునవును డబ్బుకి బానిసత్వం ఉండరు. పవన్ కళ్యాణ్ గారిని చూసి వాస్తవం వచ్చేస్తూ ఉంటారు. కానీ వాస్తవం అటువంటి కార్యకర్తలు దూరం చేసుకుంటున్నారు ఆయన. ఉమ్, దూరం ఉమ్, ఉమ్. చేసుకుంటున్నారు. చాలా దూరం చేసుకుంటున్నారు. అరవస్ ఉమ్, రిజర్వేషన్‌లో వచ్చి తప్పు ఎవరిదైనా గాని కొట్టడం అనేది చాలా తప్పది. ఆమెను కొట్టకూడదు అది. చాలా చాలా అవును తప్పది. అంటే తప్పు చేస్తే కొట్టేస్తారా మీరు? నాకు అర్థం ఉమ్, కావట్లేదు. ఇందాక కోర్టులు ఎందుకండి? పోలీస్ ఇందాక స్టేషన్‌లు ఎందుకు? ఇందాక నేనంటే మీరు అన్ని విషయాలపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదన్నారు కదా. ఇలానే చిన్న దాడి రఘురామకృష్ణరాజు మీద అక్కడ ఏదో గుళ్ళో చిన్న దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. నిన్న రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ ఆఫీస్ ముందు వైసీపీ వాళ్ళు వెళ్ళి ధర్నా చేస్తే వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇలాంటి విషయాల్లో వేగంగా స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నష్టపోతుంటే ఎందుకు స్పందించట్లేదు మరి? నేను దీనికి ఒక క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తానండి. నిన్న నిన్న ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఒక 5 లైన్స్ రాసి పెట్టారు ఆయన. 5 లైన్స్ రాసి పెడితే కనుక 2500 కామెంట్స్ వచ్చినాయి. 2500 కామెంట్స్ చదివాను నేను. నెగటివిటీ అనేది ఎంత స్ప్రెడ్ అయింది అంటే కనుక ఆయనకు పీక్స్ లో ఉంది. అర్థమవుతుందో నేను లేదో. కూడా చూసా 2500 పీక్స్ లో కామెంట్స్ ఉంది. చదివాను. అవునవును 2005 అంటే దగ్గరగా 20 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఫేస్బుక్ పేజ్ లో. 20 లాక్స్ ఉమ్, సబ్స్క్రైబర్స్ లో 2500 అంటే కనుక సరే ఒక 30% వైసీపీ వాళ్ళు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు అనుకుందాం. కానీ మిగతా 70% అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీరు ఏ రకంగా సపోర్ట్ చేశారని చెప్పి పీక్ లెవెల్లో తిట్టారు. అవును అందులో ఒక్కొక్కటి ప్రొఫైల్ దగ్గరగా ఒక 50 ప్రొఫైల్స్ ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేస్తే కనుక వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని పక్కాగా ఉన్న వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. ఉమ్, చాలా మంది అంటారు ఇదంతా వైసీపీ బ్యాచ్ చేస్తుందని చెప్పి. వైసీపీ బ్యాచ్ ఉమ్, కాదు. నేను ఉమ్, ఉమ్, పక్కాగా ఎందుకంటే నేను చెప్పాను కదా, మెయిన్ గా ఉమ్, కామెంట్స్ ఎక్కువ చదువుతాను. కామెంట్స్ ఎక్కువ చదివి నేను వీడియోస్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే ఉమ్, కనుక ఉమ్. పీపుల్ మైండ్ సెట్ మనం అర్థం చేసుకుంటేనే రేపు పొద్దున మన అవును వీడియోస్ అనేది వ్యూస్ ఎక్కువ, మనకు వ్యూస్ ఉమ్, అన్న రావస్తాయి. అట్లాగే దేని మీద చేయాలని చెప్పి ఒక విశ్లేషణ వస్తుంది. అవునవునవును నేను చదివినప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అవును కనుక సాక్షి ఛానల్లో ఒక వీడియో పెట్టారు అంటే కనుక అది పక్కాగా సాక్షి ఛానల్, అందులో డౌట్ ఏమీ లేదు. ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఛానల్. ఉమ్, కానీ వీళ్ళు కామన్ ఛానల్ అని చెప్పుకుని వీళ్ళు చేసే దుర్మార్గం పనులు అన్నింటినీ కాదు. ఉమ్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చిరంజీవిని సర్వనాశనం చేసేసారు. అవునవును ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 21 ఎమ్మెల్యేల మీద 21 అవినీతి ఆరోపణలు చెప్పి వారానికి ఒక వీక్లీ ఎడిషన్ కూడా చేశారు. యూట్యూబ్ లో ఉన్నాయి ఉమ్, చూసుకోండి. కందులు అవునవును దుర్గేష్ గారికి బినామీ అని చెప్పి ఆయన పెట్టారు. అలాంటి ఉమ్, ఛానల్ మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? నువ్వు కూటమి ఉమ్. ప్రభుత్వంలో ఉన్నావు, కూటమికి సంబంధించిన దట్టు ప్రభుత్వం, దట్టు దట్టు కూటమికి మీకు సంబంధించిన గుర్తుండే ఉంటది. మీకు గుర్తుండే ఉంటుంది గతంలో పవన్ కళ్యాణ్ తల్లి పైన ఆరోపణలు చేయించారు. పవన్ కళ్యాణ్ గతంలో బూతు కృష్ణ అని చెప్పి మాట్లాడారు. అన్నంతో పాటు కొంచెం సంస్కారం కూడా పెట్టనని మాట్లాడారు. బ్యాన్ చేయండి అని మాట్లాడారు. అవన్నీ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. అప్పుడు మాట్లాడారంటే పర్లేదు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఆ, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఓకే అక్కడ ఎక్స్ ఎమ్మెల్యే శాసగిరి గారిని, శాసగిరి చౌదరి, శాసగిరి నాయుడు, అతని పేరు గుర్తులేదు నాకు, ఆయన ఉమ్, హైలైట్ చేయడానికి కందులు దుర్గేష్ గారి మీద ఎన్ని అపండాలు వేసారంటే మొన్న రీసెంట్ గా ఒక 2 months ముందు ఒక వీడియో రిలీజ్ చేశారు. చాలా ఘోరంగా బెనామీ అని చెప్పి ఒక 500 కోట్లు ఆస్తి సంపాదించాడని చెప్పి అవును పెట్టారు. అది ఆయన సొంత ఆస్తి చెప్పాలంటే కనుక కందులు దుర్గేష్ గారు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు వాళ్ళ అమ్మగారు చనిపోవడం, 10 ఎకరాలు అమ్ముకోవడం ఇవన్నీ జరిగింది. కానీ ఆయన మీద ఉమ్, పెట్టినప్పుడు ఈయన ఎట్లా సపోర్ట్ చేస్తాడు? అది ఒక బూత్ ఛానల్ అని చెప్పి అందరికీ తెలుసు. నేనే చెప్తున్నాను పక్కగా ఉమ్, బూత్ ఛానల్ అది. ఒకప్పుడు ఉమ్, మరి ఘోరాతి ఘోర వాళ్ళు చేయని పనులంటూ ఏమీ లేదు. అలాంటి 2 ఛానల్స్ ని ఎట్లా సపోర్ట్ చేస్తారు? అవును నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉమ్, అట్లాగే తిరుపతిలో లడ్డు కల్తీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఖండించినప్పుడు, అదే తిరుపతి సీఈఓని కూడా తిట్టినప్పుడు, పాత దాంట్లో ఇలా చేసిరు, ఈ అన్యమతం చేసిరు అని చెప్పి అన్నప్పుడు, మరి అదే సంబంధించిన టీవీ5 సంబంధించిన యాజమాన్యం వచ్చి తిరుపతి దానికి చైర్మన్ కింద ఉన్నాడు. నాయుడు గారు, ఎవరు ఆర్కే ఏదో పేరు నాకు గుర్తులేదండి. బిఆర్ ఆయన నాయుడు బిఆర్ నాయుడు గారు మరి ఆ వీడియోలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా తీసేయాలి కదా. ఉమ్, తిరుపతి దాని పవిత్రత గురించి మాట్లాడినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు పక్కకి తీసేయాలి కదా. అవును నాకు ఇంకా తలకా పట్టించుకున్న విషయం ఏంటంటే కనుక బొలిశెట్టి సత్యనారాయణ గారు ఉమ్, ఎమ్మెల్యే. అవునవును ఈయన ఈయన మెయిన్ గా ఎక్కడంటే కనుక ఆయన జనసేనకి విలువెత్తలేదు టీడీపీ అన్న పాపానికి ఉమ్, ఓపెన్ గా ఒక ఎమ్మెల్యే పార్టీ కోసం దగ్గరగా 15 సంవత్సరాలు కష్టపడ్డాడు. స్టార్టింగ్ ఫౌండేషన్ అప్పటి నుంచి ఉన్నాడు. ఆయన ఎన్నో డిబేట్లు చేసి ఎంతో ప్రొటెక్షన్ చేసిన ఆయన్ని ఉమ్, జస్ట్ సింపుల్ గా ఒక లెటర్ ఇచ్చేసేది. నీకు
జనసేనకి జనసేనకి సంబంధం లేనప్పుడు మీరు మాట్లాడితే సరిపోరు అని చెప్పి. అవును. కానీ ఉమ్. ఒక అమ్మాయిని జీవితాన్ని నాశనం చేసేసాడు అని చెప్పి ఒక ఆరోపణలు వచ్చిన తర్వాత అది వ్యామోహం అవ్వచ్చు, లేదంటే ఇద్దరిది తప్పు అవ్వచ్చు. ఆరోపణలు వచ్చినాయంటే ఆరోపణలే. ప్రజాప్రతినిధులు అవునవును. ఉన్నప్పుడు ఎవరి లైఫ్ అన్నది ఓపెన్ బుక్ టైప్ మాట. తప్పు చేయకూడదు అవునవును. అది. అవునవును. ఆ తప్పు చేసినప్పుడు ఆయన్నొచ్చి పేరుకి మట్టుకు సస్పెండ్ చేశాడు కానీ పార్టీ కండు వేసుకుని అరవ శ్రీధరు ఆ పార్టీలో తిరుగుతున్నాడు, పార్టీలకి వెళ్తున్నాడు, అవునవును. పార్టీకి ఉమ్. సంబంధించిన మీటింగ్స్కి వెళ్తున్నాడు, అన్నట్లకి వెళ్తున్నాడు. చాలా వీడియోస్ ఉమ్. వచ్చినాయి. కానీ ఉమ్. బొలిశెట్టి రామకృష్ణ గారు ప్రశ్నించమని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎవరో? పవన్ కళ్యాణ్ గారు. అవునవును. ప్రశ్నించమని స్టార్ట్ చేసింది ఆయన అయినప్పుడు ప్రశ్నిస్తే ఈ రోజు మమ్మల్ని ఎందుకు దూరం పెడతాం నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఒక్క జన సైనికుడు చనిపోయాడు దీపు, ఆయనకు ఓటు కూడా రాలేదు, పాపం చాలా కష్టపడ్డాడు. ఆయన అంత్యక్రియలకు వెళ్ళి ఆయన్ని ఇది మర్డర్ అని చెప్పి నిరూపిస్తే ఎవరి తాపత్రయం ఆడదు. ఎందుకంటే కనుక వాడు క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే కనుక ఒక జన సైనికుడు అని చెప్పి ఒక అభిమానం ఉండొచ్చు. నెక్స్ట్ డే జనసేన సైట్ లో దూరంగా ఉండమని చెప్పేసి పెట్టారు. అంత జనసేన సైట్ లో అందరి ముందు అవమానం, అది ఎంత అవమానం అండి. అవునండి. రేపు పొద్దున వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏమంటున్నారు? జనసేన మీ బతుకులంతా 15 సంవత్సరాలు పాలిరతానం చేయాలి అంటున్నారు. ఎవరి కోసం పాలిరతానం చేయాలి మాకు అర్థం కావట్లేదు. రైట్ అండి. ఎగ్జాక్ట్లీ. పిలిచి అరే నువ్వు ఇలా చేయకురా, ఇదిరా, నువ్వు ఇలా ఉండాలిరా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి ఒక కాన్ఫిడెన్షియల్ గా చెయ్యాలి. ఇప్పుడు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కనుక టీడీపీలో ఒక మెయిన్ కోర్ లీడర్ ఒక ఆత్మహత్య చేసి చచ్చిపోతామో లేకపోతే మర్డర్ చేసి చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అవును. అలాంటిది కార్యకర్తలు చచ్చిపోతే వాళ్ళు గుండె హార్ట్ అటాక్ ఇట్లాంటివి వచ్చి చనిపోతే కనుక వాళ్ళ సైట్లో పెడుతున్నారు. ఈయన చనిపోయాడు, పార్టీ గురించి కష్టపడ్డాడు. కానీ మర్డర్ చేసిన కేసుల్లో దాన్ని ఖండించవలసి వస్తుందని చెప్పేసి జనసేన నుంచి ఒక్క లెటర్ కూడా రావట్లేదు. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. పాపం పైనుంచి వస్తాడు కదా, ఏమనుకుంటాడు? అరే నేనా ఈ పార్టీ కోసం కష్టపడ్డాను, చివరికి నాకు ఒక్క లెటర్ కూడా రిలీజ్ చేయలేదురా అని చెప్పి ఒక ఆత్మ అనేది ఉంటుంది కదా, ఆత్మ కోసం ఉంటుంది కదా. అది ఎంత బాధ కలిగించే విషయం అండి. చాలా మంది జన సైనికులు మర్డర్ చేసి చచ్చిపోయారు. కానీ మర్డర్ చేసి వాళ్ళు ఎవరంటే కనుక దగ్గరికి టీడీపీ లోకల్ లీడర్సే. రైట్ అండి. గ్రామాల్లో టీడీపీ లోకల్ లీడర్స్ చేసినంత అకృత్యాలు ఇంకెక్కడ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఒక మాట అన్నాను. వీళ్ళు ఏంటంటే కనుక వచ్చేయాలి, అక్రమంగా సంపాదించేయాలి, కోట్లు సంపాదించేయాలి, దాని గురించి ఎంత దూరమైనా చేసేయాలి. నా ఛానల్ ఓపెన్ చేస్తే కనుక నేను ఒక 20 వీడియోలు పెట్టానండి, వాళ్ళు చేసిన అకృత్యాలు వీడియో ప్రూఫ్స్ సహా. ఒక 20 వీడియోలు పెట్టాను. అర్థం చేసుకోవాలండి, మనం పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాము అంటే కనుక ఒక గొంతు ఉంది అంటే కనుక అక్కడ స్లోగా వెళ్ళాలని చెప్పి మనం తెలుసుకోవాలి. నేను ర్యాష్ గానే వెళ్ళిపోతాను, నా పరిస్థితి ఇది అంటే కనుక మనకి యాక్సిడెంట్ అయిపోతాం మనం. అలాగా జనసేన పార్టీ కూడా రేపు పొద్దున్న జాగ్రత్తగా ఉండకపోతే కనుక రేపు పొద్దున 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇదే కార్యకర్తలు ఉండరు. రైట్ అండి. రైట్. రేపు పొద్దున్న వాళ్ళు కూడా మందు బిర్యానీ ఇచ్చుకుని చేసుకోవాలండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.